రైట్గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమార్కుడు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. మాంగనీస్ కంపెనీలో 8,000కు ఉద్యోగిగా చేరి యజమాని ఎలా అయ్యారో చెప్పాలని సవాల్ చేశారు. బీజేపీ ఎంపీ నగేష్ ను అడిగిన పాయల్ చరిత్ర చెప్పారంటూ జోగు ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసినటువంటి మోసగాళ్ళకి చక్రవర్తి అన్నటువంటి పేరున్నటువంటి పాయల్ శంకర్ గారు. మీ రామచంద్రరావేమో ఇది నయవంచన సభ అంటాడు. అందుకే ఇందిరా పార్క్ లో రేపు 7వ 8వ తారీఖు నాడు నయవంచన సభ పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలం చెందింది 2 సంవత్సరం చెప్పి మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తాడు. మీ జిల్లా అధ్యక్షుడినే ముక్కోటి దేవతల్ని విమర్శించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారు దేవతనే రకరకాల అవమానం పరిచినటువంటి వ్యక్తి, హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచిన చెప్పి మీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి బొమ్మగాలు పెడితే దాని మీద మాట్లాడు. ఇక మరోవైపు జోగురామన్న తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి 5 ఏళ్లు మంత్రిగా ఉండి ఏదైనా తప్పు జరిగితే ఆ రోజే ఏదైనా చేయాల్సి ఉండేదన్నారు. అవినీతి అక్రమాలపై ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు పాయల్ శంకర్. నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను భిక్ష వెళితేనే ఎదుటి వ్యక్తి దాకా వచ్చింది. ఇండిపెండెంట్గా గెలిచి నేను మద్దతు ఇచ్చి ఆ రోజు మండల స్థాయి పదవి నా తరపునే వచ్చింది. భిక్ష నాకు పెట్టలే, కానీ నేను పెట్టినా అని మాట్లాడా. భిక్ష పెట్టినా అని చెప్పినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ పేరు మీద వచ్చిండ్రు, కానీ నేను ఆ రోజు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిచిన. ఇండిపెండెంట్గా నేను గెలిచిన వ్యక్తిని నన్ను ఎవరు రాజకీయాలు తీసుకొస్తారు? 95లో నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను భిక్ష వెళితేనే ఎదుటి వ్యక్తి దాకా వచ్చింది. ఇండిపెండెంట్గా గెలిచి నేను మద్దతు ఇచ్చి ఆ రోజు మండల స్థాయి పదవి నా తరపునే వచ్చింది. భిక్ష నాకు పెట్టలే, కానీ నేను పెట్టినా అని మాట్లాడా. భిక్ష పెట్టినా అని చెప్పినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ పేరు మీద వచ్చిండ్రు, కానీ నేను ఆ రోజు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిచిన. ఇండిపెండెంట్గా నేను గెలిచిన వ్యక్తిని నన్ను ఎవరు రాజకీయాలు తీసుకొస్తారు? 95